బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజీ అసోసియేట్ డీన్ పీవీఎస్ కిషోర్ పై విద్యార్థులు మండిపడుతున్నారు. అసోసియేట్ డీన్ తమను వేధిస్తున్నారంటూ గత 3 రోజులుగా నిరసన కార్యక్రమాలతో ఆందోళన బాట పట్టారు విద్యార్థులు. కాలేజీ హాస్టల్లో కనీస సదుపాయాలు కల్పించలేదని ప్రశ్నిస్తే తమపై తల్లిదండ్రులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మేము ఈ కాలేజీలో 4 సంవత్సరాల నుంచి ఉన్నామండి. ఈ 4 సంవత్సరాలుగా మాకు అసోసియేట్ డీన్ గారితో కానీ ఆ పొజిషన్లో ఎవరున్నా కానీ అడ్మినిస్ట్రేషన్తో కానీ మాకు ఏ ఇబ్బంది లేదండి. ఏమైనా ఉన్నా మేము పరస్పరం మాట్లాడుకుని సాల్వ్ చేసుకునే వాళ్ళమండి. మాకు కొన్ని నెలల నుంచి ఈ అసోసియేట్ డీన్ గారు వచ్చినప్పటి నుంచి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. స్టూడెంట్స్గా మేము మా కనీస అవసరాల కోసం ఎప్పుడైనా వెళ్ళి ఆ సార్ని అడిగినా సరే సార్ మాకు ఎప్పుడు సొల్యూషన్ వైపు దారి చూపించకుండా మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేసేసి మీరు ఇంతవరకే నేను చెప్పేదే వినండి అని మమ్మల్ని ఎప్పుడు మా మొహం మీద తలుపులు వేసేయడం వరకే సార్ ఆ విధానంలోనే ఉన్నారండి. మేము ఈ మధ్య మేము అబ్బాయిలుగా మాకు గ్రౌండ్లో ఉన్న కావాల్సినవన్నీ మేము అడగడానికి వెళ్ళినప్పుడు సార్ ఏమన్నారంటే మొన్న డీన్ గారు వచ్చారండి తిరుపతి నుంచి. మేము ఇలా ప్రాబ్లమ్ స్టార్ట్ చేసినప్పుడు డీన్ గారు ఏంటి మీరు స్ట్రైక్ చేస్తున్నారు 3 డేస్ నుంచి ఏంటి తెలుసుకోవడానికి వచ్చారండి. డీన్ గారికి మేము అడిగామండి, ఇలా సార్ మాకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అమ్మాయిల హాస్టల్ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఇలాగ కనీస రిక్వైర్మెంట్స్ లేవు సార్ అని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే సార్ ఏమన్నారంటే నేను అన్ని 4 ఉన్న వెటర్నరీ కాలేజీలు గరివిడి, గన్నవరం, తిరుపతి, పొద్దుటూరు ఈ 4 కాలేజీలకి మేము అన్ని వసతులు సరిపడేలా మేము అమౌంట్ శాంక్షన్ చేస్తున్నాము, మీకు ఎందుకు రావట్లేదు అని అడిగారండి. మేము సార్కి చెప్పాం సార్ మేము 4-5 సార్లు వెళ్ళి అసోసియేట్ డీన్ గారిని కలిసాం సార్, మాకు ఇలా కనీస రిక్వైర్మెంట్స్ లేవు సార్, ఆడుకోవడానికి కానీ అసలు ఎక్విప్మెంట్సే లేవు సార్, ఎన్నిసార్లు వెళ్ళి కలిసిన సార్ని సార్ మాకు ఫండ్స్ లేవు ఏం లేవు అని చెప్పారు సార్. అంటే డీన్ సారే అన్నారు సార్ నేను అన్నీ ఇస్తున్నాను అమౌంట్ మీకు ఎందుకు చేరట్లేదు మేము చూస్తామని అన్నారు సార్. మా మెయిన్ డిమాండ్స్ కాకుండా ఇది ఇంకో ఎక్స్ట్రా డిమాండ్ ఏంటంటే సార్ మాకు ఫండ్స్ ఎలా మూవ్ అవుతున్నాయో మాకు తెలియాలి సార్. ఒక స్టూడెంట్స్గా మాకు రైట్ ఉంది సార్, ఫండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతున్నాయి, యూనివర్సిటీ నుంచి మా కాలేజ్కి ఎలాగ వస్తున్నాయి, కాలేజ్లో దేని ఖర్చు పెడుతున్నారు, దేని మిగులుస్తున్నారు అనేది మాకు కావాలి సార్. ఆ ఫండ్స్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియకపోవడం వల్ల మేము ఎప్పుడు వెళ్ళి అడిగినా ఫండ్స్ గురించి మాకు లేవు, మాకు తెలియదు, ఎన్యూఎఫ్లో డబ్బులు లేవు, నాన్ యూనివర్సిటీ ఫండ్లో డబ్బులు లేవు, మాకు యూనివర్సిటీ నుంచి శాంక్షన్ అవ్వలేదు, టైం పట్టిద్ది, ఇదే చెప్పి పంపించేస్తున్నారు సార్ మమ్మల్ని. 4 సార్లు ఇలాగే జరిగింది సార్. మా ప్రాబ్లమ్స్ అనేవి అడ్రస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ డీన్ గారు వినడానికి అయితే రెడీగా లేరు. సో మేము కూడా ఈ స్ట్రైక్ అయితే ఆపేది లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పట్టించుకోని డీన్ అయితే మాకైతే అవసరం లేదు, అసోసియేట్ డీన్ గారు అయితే మాకు అవసరం లేదు. సో మేమైతే ఈ స్ట్రైక్ ఆపము. మమ్మల్ని ఎన్ని విధాలుగా భయపెట్టినా ఎంతమందిని విడదీసేసినా సరే మేమైతే ఈ స్ట్రైక్ ఆపం. మా వాళ్ళందరూ వెళ్ళి స్ట్రైక్ గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు నా కొడుకునైతే నేను అబ్రాడ్ పంపించాను, మీరు ఎలా పెరిగారో తెలియదని మా పేరెంట్స్ని కించపరిచి మాట్లాడడము, లేదా మా పేరెంట్స్కి వేరుగా ఫోన్ చేసి మీ అమ్మాయి ఇలా చేస్తుంది, మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని వ్యక్తిగతంగా ఇలా ఏదో పేరెంట్స్కి అనుమానం కలిగించే విధంగా మాట్లాడి మా పైన నిందలు వేసేసి మాట్లాడి అంటే స్ట్రైక్ అయితే ఆపించేద్దామని మా అడ్వైజర్ల చేత వాళ్ళ చేత వీళ్ళ చేత యాజమాన్యాల చేత అయితే ఫోన్ చేయించి మాట్లాడిస్తున్నారు. ఎన్ని జరిగినా సరే మేమైతే స్ట్రైక్ ఆపం, డీన్ దిగేదాకా ఈ స్ట్రైక్ అయితే ఆగదు.